హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు ఈజీ అండ్ సింపుల్ పద్ధతిలో పల్లీ చట్నీ చూద్దాం రండి. ఇది దోస, ఇడ్లీ, వడ, బోండా, పెసరట్టు ఏ టిఫిన్‌లోకైనా ఇట్టే సెట్ అయిపోతుంది. ఇది చాలా బేసిక్ మెథడ్ అండి. అందరికీ తెలిసే ఉంటుంది. కానీ తెలియని వారి కోసం, బ్యాచిలర్స్ కోసం, కొత్తగా పెళ్ళైన వారి కోసం వీడియో చేశాను. ఎవరికైనా నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఫస్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక 10 పచ్చిమిర్చి వరకు వేసుకొని వాటిని దూరగా వేయిస్తూ ఉండండి. స్లో ఫ్లేమ్‌లో వేయిస్తూ ఉండండి. పచ్చిమిర్చి 80% ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి 80% ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు పల్లీలను వేసుకొని వీటిని కలిపి ఒకటేసారి దూరగా వేయిస్తూ ఉండండి. కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. కంటిన్యూగా కలుపుతూనే పల్లీలు చక్కగా ఫ్రై అయిపోతాయి. అన్నీ ఈవెన్‌గా ఫ్రై అయిపోతాయి. పచ్చిమిర్చి ఒకసారి, పల్లీలు ఒకసారి వేయించుకుంటే మనకు టైం వేస్ట్ అండి. ఇలా ఒకేసారి వేయించేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! పల్లీలు, పచ్చిమిర్చి 2 చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారపెట్టుకోండి. వీటిని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని సరిపడా ఉప్పు అండ్ కొన్ని వాటర్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. దీన్ని ఇలాగే తినేయొచ్చు. కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను తాలింపు పెడుతున్నానండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కాస్త జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపటమన్నాక అందులో 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసి, కాస్తంత కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్రైని మనం ఆల్రెడీ మెత్తగా మిక్సీ పట్టుకున్నటువంటి మన చట్నీలో వేసేయండి. ఈ తాలింపుని చట్నీలో వేసి చక్కగా కలిపేసుకోండి. ఈ తాలింపులో వేసిన కరివేపాకులు చాలా బావుంటాయండి క్రిస్పీగా. ఈ ఎండుమిర్చిని కూడా చాలామంది ఇష్టపడుతూ తింటారు. చూసారు కదా అండి 5 నిమిషాల్లోనే చేసుకునే మన పల్లీ చట్నీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.